హాయ్ ఫ్రెండ్స్, చింతచారు ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని శనగిత్తనాలు వేసుకోవాలి. శనగిత్తనాలు వేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 5 minutes వేయించుకోవాలి. తర్వాత చిన్న కప్ తీసుకొని చింతపండు కొంచెం వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. శనగిత్తనాలు పొట్టు ఊసిపోయేటప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని తెల్లగడ్డలు ఒలుచుకునేట్టు వేసుకోవాలి. శనగిత్తనాలు కూడా వేసుకోవాలి. రాళ్ళుప్పు, కరివేపాకు, జీలకర్ర ఫ్రై చేసుకొని కూడా వేసేసుకొని నున్నగా ఆడిచ్చేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకొని బెల్లం కూడా వేసుకోవాలి. నున్నగా ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని చింతపండుని పిసుక్కోవాలి. చింతపండు పక్కకు తీసేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ కొన్ని తగినన్ని వేసుకోవాలి. కొంచెం నీళ్ళగా ఉండేటట్టే చూసుకోండి. స్టవ్ మీద ఒక పానీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆనియన్స్ కట్ చేసుకునేటివి కొన్ని వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయ అది కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కలుపు పెట్టుకునేది చింతపులుసు అంతా వేసేసుకోవాలి. బాగా ఉడకాలి. బాగా తెల్లుతున్నప్పుడు కలుపుకోవాలి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకోండి. అది కూడా ఆనియన్స్ మళ్ళీ కట్ చేసుకొని పచ్చివి కూడా వేసుకోవాలి లాస్ట్లో. ఎంతో టేస్టీ చింతచారు రెడీ. ప్లీజ్ వీడియోస్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.